లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వాక్యం నుంచి కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. యేసుక్రీస్తు శరీరధారిగా సంచరిస్తున్న ఆ రోజుల్లో ఆయన ఒక ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళుచు గలిలయ మధ్యగా వెళ్ళుచున్నాడు. ఆ మార్గ మధ్యలో ఒక 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి అంత దూరం నిలిచి, బోధకుడా మమ్మను కరుణించు అని కేకలు వేశారు. యేసుక్రీస్తు ఆ 10 మంది కుష్ఠరోగులతో చెప్పిన మాట ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న సందేశం. 14వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనమని వారితో చెప్పెను. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకొనుడి, కనపరుచుకొనుము అని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగానే శుద్ధులైరి. ఇప్పుడు చదువుకున్న ఈ మాటల్లో ఇవన్నీ వ్రాయబడి ఉన్నాయి. కుష్ఠరోగులు శుద్ధులుగా మార్చబడడం మనం ఇక్కడ గమనిస్తాం. శుద్ధులైన తరువాత శుద్ధి నొందిన వానికి ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడి. కనపరుచుము లేదా కనపరుచుకొనుడి అనే మాటకు చూపించుము అని అర్థం. కనపరుచుకొనుడి అనే మాటకు చూపించుము అనే అర్థం. జాగ్రత్తగా వినాలి. వెళ్ళి కనపరుచుకొనుడి, వెళ్ళి మీ దేహాన్ని చూపించండి, మీకు స్వస్థత కలిగిన విషయాన్ని చూపించండి, మీ కుష్ఠరోగం విడుదలైందనే సంగతి చూపించండి. కనపరుచుకొనుడి అనే మాటలు చెప్తారు చూడండి. అక్కడ వారు వెళ్ళుచుండగానే మార్గ మధ్యలో శుద్ధులైరి. ప్రియమైన దేవుని ప్రియులారా, ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, 10 మంది కుష్ఠరోగులకు మన ఆత్మీయ జీవితాన్ని పోల్చుకుంటే వాళ్ళు ఎలా రోగముతో బాధపడ్డారో మనము కూడా ఒకప్పుడు ఆ రోగము కాకపోయినా ఏదో ఒక ఇబ్బంది చేత, ఏదో ఒక రోగము చేత, ఏదో ఒక బాధ చేత, ఏదో ఒక ఇబ్బంది చేత వారిలాగా మనం బాధ అనుభవించిన వారమే. యేసుక్రీస్తు యొద్దకు వచ్చాము, మనలను ఆయన శుద్ధులుగా మార్చాడు. యేసుక్రీస్తు యొద్దకు వచ్చాము, ఇప్పుడు మనం శుద్ధులుగా మారాం. శుద్ధులుగా మారిన మనతో యేసుక్రీస్తు చెప్తున్నారు, వెళ్ళి కనపరుచుకొనుడి, వెళ్ళి చూపించండి యాజకులకు. దాచుకోకండి, దాచుకోవద్దు. దేవుని ద్వారా స్వస్థత పొందుకున్న మీరు, దేవుని ద్వారా రక్షణ పొందుకున్న మీరు, దేవుని ద్వారా మేళ్ళు అనుభవిస్తున్న మీరు ఎలా మేళ్ళు పొందారో, ఎలా అద్భుతాలు పొందారో, ఎలా సూచక క్రియలు పొందారో, దేవుడు మీకు ఎంత గొప్ప మేళ్ళు చేశాడో మీరు వెళ్ళి దాచుకోకుండా కనపరుచుకొనుడి, చూపించుము. నేను ఈరోజు మీతో చెప్పాలనుకున్న సందేశం ఏమిటంటే, వెళ్ళి కనపరుచుకొనాలి, వెళ్ళి చూపించుకోవాలి. దేన్ని చూపించాలి?
వారికున్న సందర్భములో యేసయ్య వారితో చెప్పిన మాట ఏమిటంటే, మీ దేహాన్ని యాజకునికి కనపరుచుకొనుడి. మీ దేహాన్ని యాజకునికి చూపెట్టండి. మరి క్రొత్త నిబంధన సంఘములో శుద్ధి నొందిన మనం, పరిశుద్ధులుగా మార్చబడుతున్న మనం, పరిపూర్ణతలోనికి నడిపించబడుతున్న మనం, నీతిమంతులుగా నడిపించబడుతున్న మనం ఇప్పుడు ఏం చేయాలంటే వెళ్ళి చూపించాలి, కనపరుచుకొనాలి. ఏం చూపించాలి? అసలు మనం ఏం చూపించాలి? కొన్ని చూపించకూడదు, కొన్ని చూపించాలి. ఇతరులకు లేదా సంఘానికి, నీ తోటి వారికి, నీ చుట్టూ ఉన్నవారికి కొన్ని చూపించాలి, కొన్ని చూపించకూడదు. కొన్ని కనపరచాలి, కొన్ని కనపరచకూడదు. కనపరుచుము అంటే దానికి మరొక అర్థం ఏంటి చెప్పండి? చూపించుట, చూపించుము. కొంచెం జాగ్రత్తగా మీరు గమనించండి. 10 మందితో యేసుక్రీస్తు చెప్పిన మాట ఏమిటంటే, మీరు వెళ్ళి మిమ్మును కనపరుచుకొనుడి. చూపించండి రబ్బాయి మీరు యాజకునికి. నా ప్రియమైన దేవుని ప్రియులారా, మనము కూడా కొన్ని చూపించాలి, కొన్ని చూపించాలి, కొన్ని కనపరచాలి. కనపరచకపోతే నువ్వు స్వస్థత నొందినట్లు కాదు, కనపరచకపోతే నువ్వు రక్షణ పొందినట్లు కాదు, కనపరచకపోతే నీకు శుద్ధి కలిగినట్లు కాదు. ప్రభు చెప్తారు, మీరు వెళ్ళి కనపరుచుకోండి, చూపించండి. ఈ రోజున మనిషి దేన్ని చూపించాలో దేన్ని చూపించకూడదో అర్థం కావట్లా. చూపించవలసిందేమో దాచిపెడుతున్నారు, చూపించకూడదేమో చూపిస్తున్నారు, దాచిపెట్టవలసిందేమో కనపరుస్తున్నారు. నా మాటలు వినాలి. దాచిపెట్టవలసిందేమో చూపిస్తున్నారు, చూపించవలసిందేమో దాచిపెడుతున్నారు. నేను ఒక మాట చదివాను. 26వ అధ్యాయం సామెతల గ్రంథం 11వ వాక్యాన్ని చదివితే, 26వ అధ్యాయం సామెతల గ్రంథం 11వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. మూర్ఖత్వాన్ని చూపిస్తుంటారు చాలామంది. మూర్ఖత్వాన్ని కనపరుస్తుంటారు. ఒరేబ్బా ఇది తప్పురా, ఇలా నడవకూడదురంటే నేనింతే, నేను ఎవరి మాట విన్నో, నా తిండి, నా డబ్బులు, నా జీతం, నేను ఎవరి మాట విన్నో. ఒరే ఇది తప్పురా, ఇలా చేయకూడదు. మూర్ఖత్వాన్ని కనపరచకూడదు. మూర్ఖత్వాన్ని కనపరుస్తున్నారు ఈ రోజున చాలామంది. దేవుని బిడ్డలు మూర్ఖత్వాన్ని కనపరచకూడదు. నేనింతే, నేను ఎవరి మాట విన్నో, ఎవరు చెప్పినా నేను విన్నో, ఎవరికి నేనెందుకు వినాలి? ఒక సంఘం ఉంది, ఒక సేవకుడు ఉన్నాడు, ఒక పెద్దగా మిమ్మల్ని నడిపిస్తున్నాడు, నీ తల్లి ఉన్నారు లేదా నీ తండ్రి ఉంది, నిన్ను పోషిస్తున్నారు, 9 మాసాలు మోసి పెంచి కన్నారు, కొంచెం వాళ్ళ మాట వినండి, లేదా మీ సేవకుని మాట వినండి, సంఘం మాట వినండి. నేనింతే, నేను ఎవరి మాట విన్నో, నేను ఎందుకు వినాలి? నాకు ప్రార్థన చేసుకోవటం వచ్చు, దేవుణ్ణి అడగటం వచ్చు, చదవటం వచ్చు, చేయటం వచ్చు, అంతే, ఇంకెవరు వినరు. మూర్ఖత్వాన్ని కనపరుస్తూ ఉంటారు కొంతమంది. మూర్ఖత్వం మంచిది కాదు. మూర్ఖుడు దేవుని బిడ్డ కాలేడు. మనం కనపరచవలసింది మూర్ఖత్వం కాదు. నేను రక్షణ పొందానండి, నేను శుద్ధుడిగా మారానండి, ఇప్పుడు నన్ను ప్రభు స్వస్థపరిచాడండి, ప్రభు నా గాయములను కట్టాడండి,
మరి అన్నీ చెప్తున్న నీవు దేన్ని కనపరచాలి? నీతో ఉన్నవారికి ఏది చూపించాలి? నీ చుట్టూ ఉన్నవారికి. అమ్మో, వెలుగు నన్ను తాకింది, ఒక రాత్రి ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నన్ను దర్శించాడు, నా తల మీద కొట్టాడు బలంగా బైబిల్ తీసుకొని, వెలుగంతా నా చుట్టూ అగ్నిగుండం లాగా తిరుగుతుంది అన్నీ చెప్పావే, మరి చెప్పిన మాట ఎందుకైనా మూర్ఖుడా? దేన్ని కనపరుస్తున్నావు? మూర్ఖత్వాన్ని కదా. మూర్ఖత్వాన్ని కనపరచకూడదు దేవుని బిడ్డలో. ఇంకో మాట చెప్తాను చూడండి. హబక్కూకు వ్రాసిన పత్రిక, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 16వ వాక్యములో కొంతమందిని గురించి అక్కడ ప్రవక్త ఇలా చెప్తున్నాడు. నీవును త్రాగి, చాలా ప్రాముఖ్యమైన మాట, కొంచెం జాగ్రత్తగా వినాలి. నీ మానమును కనపరుచుకుంటున్నావేంటి? మూర్ఖత్వాన్ని కనపరుస్తున్నారు కొంతమంది. నీ మానమును కనపరుచుకొనుచున్నావేంటి? అది రహస్యంగా ఉండేది. నేను మొదటే చెప్పాను, దాచి ఉంచేవేమో అందరికీ చూపెడుతుంటారు, చూపించవలసిందేమో దాచిపెడుతుంటారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, కొంతమంది ప్రజలు, కొంచెం ఆత్మీయంగా నా మాటలు గమనించండి. వారి మానం అనగా వారి రహస్య జీవితం అది దాచుకోవలసింది, దాన్ని ఇతరులకు చూపెడతారేంటి? దాన్ని కనపరుస్తారేంటి? నీ ప్రార్థన దాచుకోవలసింది, నీ కన్నీటి జీవితం దాచుకోవలసింది, దేవునితో నువ్వు చేసుకున్న నిబంధన దాచుకోవలసింది, నీ ఏడుపు దాచుకోవలసింది. ఇలా కొన్ని రహస్యంగా దాచుకోవలసినవి కొన్ని ఉన్నాయి మనకి. వాటిని కనపరుస్తుంటారు. అవి మన మానము, అవి మన రహస్య జీవితానికి సాదృశ్యం. ఒక రాజు ఉన్నారు, రాజుకి ఆరోగ్యం బాగలేదు. ఆ రాజు మీద ప్రేమ కలిగిన వారు కొంతమంది రాజుకు ఆరోగ్యం బాగాలేదని కొన్ని కానుకలు, కొన్ని ఫలాలన్నీ తీసుకొని వచ్చారు రాజును పలకరిద్దామని. వారు ఎక్కడి నుంచో దూరంగా వచ్చారు, నిన్ను పలకరించి వెళ్తారు. వచ్చిన వారి పని ఏంటంటే పలకరించి వెళ్తారు. దూరపు బంధువులు కావచ్చు, నీకు తెలిసిన వారు కావచ్చు, వచ్చిన వారు పలకరించి వెళ్తారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు. ఈ పనికి మాలిన రాజు ఏం చేశాడో తెలుసా? అయ్యో, చాలా దూరంగా వచ్చారు, నా కొరకు కానుకలు కూడా తెచ్చారు, నా మీద ఎంత ప్రేమని పోయి బెడ్రూమ్లో ఉన్నవన్నీ చూపెడుతున్నాడు వాళ్ళకి. చూపించవలసింది ఏంటి? చూపించకూడదు ఏంటి? కనపరుచుకోవాల్సింది ఏంటి? కనపరుచుకోకూడదు ఏంటి? అది తెలిసి ఉండాలి మానవునికి. వారెవరికో నీ పిల్లల గురించి చెప్పడం ఎందుకు? వారెవరికో నీ ఇల్లంతా తిప్పి చూపించడం ఎందుకు? వారెవరికో నీ భార్య గురించి చెప్పడం ఎందుకు? వారెవరికో నీ భర్త గురించి చెప్పడం ఎందుకు? వారెవరికో నీ కుటుంబం గురించి చెప్పడం ఎందుకు? అది కనపడకూడదు, అది రహస్యమైనది, అది నీ మానముతో సమానం. కానీ వాళ్ళు ఎవరో ముక్కు మోహం తెలియని వాళ్ళు కానుకలు తెచ్చారని వాళ్ళకి గదంతా, అంతఃపురం అంతా చూపించాడు. చివరికి దేవుడు ఏమంటాడో తెలుసా? దాచుకొనవలసింది చూపించావు కాబట్టి
నువ్వు చూపించిన ఏ ఒక్కటి నీకు మిగలదు. హిజ్కియా రాజుతో చెప్తాడు ఇదే మాట. పరిశుద్ధ గ్రంథములో రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలో రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వాక్యం నుంచి మీరు చదివితే చాలా బాగుంటాయి ఆ మాటలు. హిజ్కియా రోగి అయి ఉన్న సంగతి విని పంపగా విని రప్పించి నగరమందేమి రాజ్యమందేమి కలిగిన వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థముల గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధ కాలమును తన పదార్థములో ఉన్న సమస్తమును వారికి చూపించెను. ఎవరు వారు? బబులోనీయులు. తెలివి ఉందా? తెలివి లేదా? ఏది చూపించాలి? కొంతమంది వారి మానమును చూపిస్తున్నారు. అది ఒక రహస్యం, అది దాచి ఉంచుకునే అనుభవం. వాళ్ళెవరికో నీ పదార్థాలు చూపించడం ఏంటి, నీ బంగారం చూపించడం ఏంటి, నీ వెండి చూపించడం ఏంటి, నీ పరిమళ తైలం చూపించడం ఏంటి, నీ ఆయుధాలు చూపించడం ఏంటి? వెంటనే దేవుని దగ్గరికి ఆ వార్త వెళ్తే 14వ వాక్యం చదవండి. పిమ్మట యెషయా ప్రవక్త వచ్చి ఏమన్నారు? అసలు ఎక్కడి నుంచి వచ్చారో వారు తెలుసుకున్నావా? వచ్చి ఉన్నారు. ఏమేమి చూశారు రబ్బాయి నీ ఇంట్లో? ఏమేమి చూపించావు అంటే అప్పుడు హిజ్కియా ఏమన్నాడో తెలుసా? దేనిని మరుగు చేయక. ప్రియమైన ఆత్మీయులారా, ఎంతటి అయిన వారికైనా అన్ని చూపించకూడదు. మరుగు చేసే కొన్ని ఉంటాయి. నేను చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎంత తోబుట్టువులకైనా ఎంత నానుకున్న వారికైనా అన్ని చూపించకూడదు. మరుగు చేయవలసినవి కొన్ని ఉంటాయి. ఈ రాజు దేనిని మరుగు చేయకుండా అన్ని వారికి చూపించి ఉన్నా నేను. 16వ వాక్యంలో అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా నేను ఏమీ మిగలకుండా నీ నగరం అంతా నాశనం అయిపోతుంది. ఎందుకో తెలుసా? దాచుకొనవలసిన దాన్ని చూపిస్తున్నావు. రోజున కొంతమంది ఆత్మీయులను గమనించండి. 50 రోజులు ప్రార్థన దాచుకునేది కదా, దాన్ని ఎందుకు చూపిస్తున్నావు? స్టేజీల మీద ఏడుస్తుంటారు, అది దాచుకునేది కదా, దాన్ని ఎందుకు చూపిస్తున్నావు? అది నీ రహస్యమైన జీవితం, అది నీ మానం. దేవునితో నీకున్న నిబంధన. మరుగు చేయి. దేన్ని కనపరచాలి, దేన్ని కనపరచకూడదు. నేను ప్రార్థనా పరుణ్ణి, నా ప్రార్థనా జీవితం చూడు, నాది అది చూడు, ఇది చూడని ఏది మరుగు చేయకుండా చూపెట్టాడు పాప ఈయన. ఈరోజున చాలామంది మీకున్న రహస్యాలను దాచుకోండి. వాటిని అందరికీ చూపించకండి. నీ విలువైన జీవితాన్ని దాచుకోండి. నీ అమూల్యమైన జీవితాన్ని దాచండి. మానవును కనపరుస్తున్నారు కొంతమంది, మూర్ఖత్వాన్ని కనపరుస్తున్నారు మరికొంతమంది. దేవుడు అలా చెప్పలేదు వారికి. మీరు వెళ్ళి మీ యాజకునికి కనపరుచుకోండి. 2 విషయాలు నేను మీతో చెప్తాను. 2 విషయాలు. దేవుని బిడ్డలు దేనిని కనపరచాలి, దేనిని చూపించాలి? యేసు ప్రభు చెప్పాడు, వెళ్ళి చూపించు.
మూర్ఖత్వాన్ని కాదు, నీ మానమును కాదు, మరి దేన్ని చూపించాలి? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వాక్యం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వాక్యములో ఒక మాట యేసయ్య గురించి వ్రాయబడి ఉంది. చదువుతారా మాటను? చూడండి. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి కనపడుచు బోధించుచు, ఈ మాట, తన్ను తాను వారికి సజీవునిగా కనపరుచుకొనెను. మరొక్కసారి ఆ చివరి మాట చదవండి. తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. తల్లపైకి లేపిన ఆ మాటను వినండి. యేసుక్రీస్తు గురించి ఈ మాట రాయబడి ఉంది. మనం యేసుక్రీస్తుతో పోల్చుకొని మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి ఆయనతో పోల్చుకొని మనం మన ఆత్మీయ జీవితాన్ని ఆయనతో పోల్చుకోనగలిగితే, ఆయన ప్రజలకు ఎలా తనను కనపరుచుకున్నాడు, ప్రజలకు ఆయన తనను ఎలా చూపించాడు, ఆయన విజువల్, ఆయన దర్శనం, ఆయన ఎలా కనపడుతున్నాడంటే సజీవునిగా. మూర్ఖత్వంతో కాదు, మానాన్ని చూపించలేదు, మూర్ఖత్వాన్ని చూపించలేదు, సజీవునిగా ఆయన కనపరుచుకొనెను. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? అందరు చెప్పండి, అందరు చెప్పాలి. సజీవుడైన వాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. ఆయన ఆరాధించే ప్రజలమైన మనము మన చుట్టూ ఉన్న వారికి, మన సంఘానికి, లేదా మన యాజకులకు, మన తోటి వారికి, మన ఉద్యోగస్తులకు, మన స్నేహితులకు సజీవులుగా మనము కనపరుచుకోవాలి. చచ్చినోళ్ళ కాదు. నువ్వు సజీవునిగా కనపరుచుకోవాలి. ప్రభు చెప్తున్నాడు, వెళ్ళి కనపరచుము. ఏం కనపరుచుకోవాలయ్యా? ఏం చూపించాలంటే, నువ్వు సజీవుడు, అది చూపించు. మృతుడవు కాదు, చచ్చినోడివి కాదు, నువ్వు సజీవుడవు. యేసుక్రీస్తు సజీవుడు. ఆయన ఆరాధిస్తున్న మనము సజీవులం. కొంతమందిని చూస్తే వాళ్ళల్లో జీవం కనపడదు, వాళ్ళలో జీవం అసలు కనపడదు. కొన్ని కుటుంబాలకు వెళ్తే సచ్చిన కుటుంబానికి వచ్చానా, బ్రతికిన కుటుంబానికి వచ్చానా అన్నట్లు అనిపిస్తుంది నాకు. జీవం ఉండదు. ఎప్పుడు ఏదో పోగొట్టుకొని ఇంక అంతా అయిపోయింది, ఇక నా జీవితంలో మొత్తం అయిపోయింది, ఇంకా నా జీవితంలో ఏమీ మిగలలేదు అన్నట్లు నెత్తిన కొట్టేసుకొని దిగాలుగా కూర్చుంటారు. నువ్వు శుద్ధుడు అయిన నీవు, రక్షణ పొందిన నీవు, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన నీవు ఇతరులకు సజీవుడిగా కనబడాలి. సజీవుడిగా కనబడాలి. ఎలా కనపడుతున్నావు నీవు? ఎలా చూస్తున్నారు నిన్ను? యేసుక్రీస్తు వారందరికీ ఎలా కనపడ్డాడో తెలుసండి? తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. మరి నిన్ను నీవు ఎలా కనపరుచుకుంటున్నావు? మూర్ఖులుగానా? రహస్యమైన జీవితాన్ని కూడా బహిరంగపరుస్తున్నావా? ఎలా కనపరుస్తున్నావు? సజీవునిగా. సజీవుడు ఎలా ఉంటాడు? జీవం కలిగిన వాడు ఎలా ఉంటాడు? కొంతమంది చూడండి, మేము జీవిస్తున్నాము, మేము జీవించే ఉన్నాము అని అంటారు, కానీ చచ్చిన వాళ్ళలాగానే ఉంటారు. ఒక సంఘం గురించి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది, కానీ నీవు చెప్పండి అందరూ, మృతుడవే.
పేరుకి ఆధార్ కార్డులో పేరుంది, రేషన్ కార్డులో పేరుంది. నేను తిరుగుతూనే ఉన్నాను, 10 మంది మధ్యలో ఉన్నానే, కానీ దేవుడు అంటాడు నువ్వు మృతుడవే. ఎక్కడ నీలో సజీవం కనబడడం లేదు, ఎక్కడ నీలో జీవపు లక్షణాలు కనబడడం లేదు. కొంతమంది గృహాలకు వెళ్తే ఇంకా ఆడ చచ్చిపోయారా బ్రతికారా అని కూడా తెలియదు. కొన్ని సంఘాలకు వెళ్ళినా అంతే. సజీవుని గురించి ఒక 2 విషయాలు చెప్తాను చూడండి, మీకు తెలిసిన మాటలే. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. 118వ కీర్తన 17వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. రెండు మాటలు చదవండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వాక్యములో సజీవులు నిన్ను స్తుతించెదరు, ఇది ఒక మాట. 118వ కీర్తన 17వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. సజీవుడనై దేవుని క్రియలు వివరించదను. చూడండి, జీవముతో నిండిన వాడు ఈ 2 లక్షణాలు కలిగి ఉంటాడు. యేసయ్య సజీవునిగా ఎలా కనపరుచుకున్నాడో నీవు కూడా ఇతరులకు అలా సజీవంగా కనపడాలి. సజీవంగా కనపడాలంటే ఇదిగో ఈ 2 అనుభవాలు నీలో ఉండాలి. 1 స్తుతి, 2 దేవుని కార్యాలు. నాలో జీవం ఉందంటే సరిపోదు. నీలో ఆ జీవం చూడాలంటే స్తుతి నీలో ఉండాలి. దేవుని కార్యాలు వివరించే గుణం నీలో ఉండాలి. కొంతమంది గుడారాల్లో ఇవి ఉండవు, స్తుతి ఉండదు, దేవుని కార్యాలు వివరించే గుణం ఉండదు. కొంతమంది గుడారాలు పేరుకే లైట్లతో వెలుగు ఉంటాయి, కానీ లోపలంతా సచ్చిన వాసనే, మృతమైన బ్రతుకులే. ఎందుకంటే స్తుతి ఉండదు అక్కడ, దేవుని కార్యాలు వివరించే గుణం ఉండదు. ఏమండి, ఒక కుటుంబం, తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూర్చొని స్తుతిస్తూ ఉంటే, వేకువజామునే లేచి స్తుతిస్తూ ఉంటే, సాయంత్రపు దినాన పడుకునేటప్పుడు ఏమండి కృతజ్ఞత కలిగి స్తుతిస్తూ దేవుని కార్యాలు ఒక్కొక్కరు తల్లిదండ్రులు తమ పిల్లలకు వివరిస్తూ, తమ పిల్లలు దేవుని ద్వారా ఎలాంటి అద్భుతాలు పొందారో తల్లిదండ్రులకు వివరిస్తూ, ఆ చోట ఆ ఇల్లు అనేకులకు ఎలా కనపడుతుందో తెలుసా? సజీవమైన ఇల్లుగా కనపడుతుంది. సజీవులుగా మీరు కనబడాలి అనేకులకు. చేతులెత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. సజీవులుగా కనపరుచుకోవాలి మిమ్మును మీరు. యేసుక్రీస్తు సజీవుడిగా ఆయన తన్నుకు తాను సజీవునిగా, చెప్పండి అందరు చెప్పండి, సజీవునిగా తన్నుకు తాను కనపరుచుకొనేను. కొంతమందికి అవి ఉండవు. దేన్ని చూపిస్తారో తెలుసా? కొంతమంది తమ అందాన్ని చూపిస్తారు, తమ మేకప్ను చూపిస్తారు, తమకున్న బంగారాన్ని చూపిస్తారు, తమకున్నటువంటి అలంకరణ చూపిస్తారు. మీరు వెళ్ళి చూపించండి. 10 మంది కుష్ఠరోగులతో చెప్తున్నాడు యేసయ్య, మీరు వెళ్ళి చూపించండి. మూర్ఖత్వాన్ని కాదురా, మానాన్ని కాదు, మీకు మీరు జీవముతో నిండిన వారుగా చూపించండి. జీవముతో నిండిన వారి గుడారాలలో ఎప్పుడు స్తుతి దేవుని క్రియలే ఉంటాయి, ఎప్పుడు స్తుతి దేవుని కార్యాలే ఉంటాయి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యం, పరిశుద్ధ గ్రంథంలో జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యం చదువుతారు చూడండి. ఒకరి యందు ఒకరు కరుణా వాత్సల్యమును, అందరు చెప్పండి, దేన్ని కనపరచాలి ఇప్పుడు? కరుణ వాత్సల్యం. మొదటిగా చెప్పాను,
నీ యొక్క జీవాన్ని కనపరచాలి. రెండవదిగా కరుణ, వాత్సల్యం. ప్రవక్తతో దేవుడు చెప్తున్నారు, మీరు వెళ్ళి ప్రజలతో చెప్పండి, ఒకరి యందు ఒకరు కరుణ వాత్సల్యమును చూపించుకోండి, కఠినంగా ఉండకండి. నా తండ్రి నాకేం చేయలేదు, నా తల్లి అన్ని చిన్నోడికే చేసింది, నాకేం చేయలేదు, చిన్న కూతురికే ఇచ్చింది లేకపోతే పెద్ద కూతురికే ఇచ్చింది, నాకేం చేయలేదు. కఠినంగా ఉండకండి. మీరు ఎలా చూపించాలో తెలుసా? ఏం చూపించాలో తెలుసా? కరుణా వాత్సల్యమును చూపించాలి. కరుణా వాత్సల్యం అంటే దయ, కరుణ, దాన్ని చూపించాలి దేవుని బిడ్డలో. ఈ రోజున దేన్ని చూపెడుతున్నావు? దేన్ని కనపరుచుచున్నావు? మూర్ఖత్వాన్నా? నీ రహస్యమైన జీవితాన్నా? నీకున్న అలంకరణ? కరుణ వాత్సల్యాన్ని చూపించండి. కొంచెం కరుణ కలిగి ఉండండి, వాత్సల్యాన్ని కలిగి ఉండండి. ఈ దయ, కరుణ దేవుని బిడ్డల జీవితంలో ప్రాముఖ్యమైనవిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డల జీవితంలో ఇవి చాలా ప్రాముఖ్యమైనవిగా ఉండాలి. ఈరోజున కొంతమందికి దయ లేదు, కరుణ లేదు. ఒక్కసారి మనము దయ, కరుణ ఎందుకు చూపించాలని మనం ప్రశ్నించుకుంటే, మత్తయి సువార్తమానం 18వ అధ్యాయం 21వ వాక్యం నుంచి 33వ వాక్యం వరకు యేసయ్య చెప్పిన ఒక చిన్న సంగతి అక్కడ రాయబడి ఉంది. అసలు నేను ఎందుకు దయ చూపించాలి? నా ఉద్యోగం నేను చేసుకుంటున్నాను, నా తిండి నేను తింటున్నాను, ఎవరి వద్ద నేను చేయి చాపటం లేదు, ఎవరిని నేను ఏం అడగట్లేదు, మరి నేనెందుకు కరుణించాలి? నేనెందుకు దయ చూపించాలి? నాకెందుకు వాత్సల్యం చూపించాలి ఇతరులకు అని నీవు ప్రశ్నించుకుంటే, ఇదిగో ఇప్పుడు నేను చెప్పిన మాట దానికి జవాబుగా దొరుకుతుంది. అక్కడ ఒక యజమానుడి దగ్గరికి వెళ్ళి ఒక దాసుడు అప్పున్న దాసుడు యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను అప్పు ఇవ్వలేకపోతున్నాడే, ఇవ్వకపోతే ఎలా ఏదో ఒకటి తాకట్టు పెట్టి తెచ్చి నా డబ్బు నాకు గట్టు అంటే, వాడు సాగిలపడి ఆ యజమానుడి కాళ్ళ మీద పడి, నా వల్ల కాదు ప్రభా, నేను ఇప్పుడు చేయలేనంటే, అక్కడ రాయబడిన మాట, యజమానుడు ఆ దాసుణ్ణి కరుణించి సరేలేరా పో, దయ చూపించాడు. ఇప్పుడు ఆ యజమానుడి ద్వారా ఈ దాసుడు దయ పొందాడు. ఈ దాసుడికి ఈడు ఇంకొకడికి అప్పిచ్చాడు. ఆ అప్పిచ్చినోడి దగ్గరికి వెళ్ళి, రే నా డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? అయ్యా కొంచెం కనికరించయ్యా. సేమ్ ఈడు ఎలా చేశాడో వాడు అలానే చేస్తున్నాడు. సాగిలపడి, అయ్యా కొంచెం నీకు దండం పెడుతున్నాను, కనికరించు, డబ్బులు లేవు అయ్యా. నేనెందుకు కనికరించాలరా నిన్ను? నా డబ్బులు తీసుకొని నన్ను కనికరించమంటావేంటి? నా డబ్బులు తీసుకొని నా మీద దయ చూపించంటావేంటి? పో, జైల్లోకి వెళ్ళు, చెరసాల్లోకి వెళ్ళు. ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ 2 సందర్భాలను మీరు చదువుతూ ఉంటే, మొట్టమొదట కరుణించిన యజమానుడికి చెప్పారు ఎవడో వీడి గురించి. నువ్వేమో కరుణించేవాడిని, వాడేమో ఈయన జైల్లో పెట్టాడు కరుణించకుండా. నువ్వేమో దయ చూపించావు వీడి మీద, వీడేమో వాడినేమో జైల్లో తీసుకెళ్ళి పెట్టాడంటే, అప్పుడు ఆ యజమానుడు వచ్చి వీడి దగ్గరకు వచ్చి ఒక మాట అంటాడు. ఆ మాట ఏంటో చదువుతారా? 33వ వాక్యంలో, పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొన్నావు, క్షమించాను, మరి నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోటి దాసుడను కరుణింపవలసి ఉండెను కదా, ఎందుకు నువ్వు అది చూపించలేకపోతున్నావు? నా దయను నేను చూపించాను, మరి నీ దయను నువ్వు అతనికి చూపించాలి కదా.
మనల్ని యేసయ్య మనము ఇలా మనం పోల్చుకొని చదువుకుంటే యేసుక్రీస్తు మనలను కనికరించాడు, ఆయన కరుణా వాత్సల్యం మన మీద చూపించాడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. మన యేసుక్రీస్తు మన మీద కరుణా వాత్సల్యము కలిగిన దేవుడు, ఆయన కరుణా వాత్సల్యాన్ని మన మీద చూపించాడు. మనం పొందుకున్న ఆ దయ, మనం పొందుకున్న ఆ కరుణ మనం ఇతరులకు చూపించాలి. అంతేగాని నేనెందుకు దయగా ఉండాలి, నేనెందుకు కరుణగా ఉండాలంటే వాక్యం ఏమంటుందంటే కరుణా వాత్సల్యమును కనపరచుడి, ఒకరిని అందు ఒకరు. క్షమించు, దయ చూపించు, కనికరించు. నువ్వు చేయక ఎవరు చేస్తారు? ఎందుకంటే దేవుడు నన్ను కనికరించాడు, దేవుడు నిన్ను కనికరించాడు, దేవుడు మనల్ని కనికరించాడు. దైవజనులైన యేసన్న గారు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు. చిన్న 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 తప్పులు సేవకుల జీవితంలో ఏమైనా జరిగాయి అనుకోండి, చిన్న 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 తప్పులు, ఆయన అంటారు, నా దేవుడు నన్ను కనికరించాడు, నేను కూడా మిమ్మల్ని కనికరిస్తున్నాను. ఎక్కువగా ఇదే మాట, నా దేవుడు నన్ను కనికరించాడు, నా దేవుని కరుణా వాత్సల్యత నా మీద ఉన్నది కనుక నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా. మరి నేను మూర్ఖంగా ప్రవర్తిస్తే ఎలా? శిక్షిస్తారు, ఆ తర్వాత ప్రేమిస్తారు. దేవుని ప్రియులారా, మనలో కూడా కరుణా వాత్సల్యములను మనం అనేకులకు చూపించాలి. చేతులెత్తి ఒకసారి హల్లెలూయా అని చెప్దామా? కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. 2 విషయాలు చెప్పాను నేను. దేన్ని కనపరచాలి దేవుని బిడ్డలో చెప్పండి? మనము జీవము కలిగిన వ్యక్తులముగా కనపరుచుకోవాలి, మనం చూపించాలి నాలో జీవం ఉందని. జీవం ఉన్నవారు ఎలా ఉంటారు? స్తుతిస్తారు, దేవుని కార్యములను వివరిస్తారు. రెండవదిగా మనం ఏం చూపించాలి? వెళ్ళి కనపరుచుకోమన్నాడు. ఏం చూపించాలి? కరుణా వాత్సల్యం. వేటిని చూపించకూడదు చెప్పండి? మూర్ఖత్వాన్ని, రెండవదిగా మానం అనగా రహస్యం. దేవుని ప్రియులు చాలా జాగ్రత్తగా గమనించాలి, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. చూపించకూడనివి చూపిస్తూ ఈరోజున చాలామంది పతనం అవుతున్నారు. దేన్ని చూపించాలి, దేన్ని చూపించకూడదు? హిజ్కియా తెలియలేదు, అలా ఆత్మీయుడే, కన్నీటి ప్రార్థనా పరుడే, కానీ తెలియలేదు దేన్ని చూపించాలో దేన్ని చూపించకూడదు. కరుణ చూపిద్దాం, స్తుతి, దేవుని క్రియలు మనలో ఉంటూ అనేకులకు మనలో ఉన్న జీవాన్ని కనపరుద్దాం, చూపిద్దాం. ప్రభు ఈ మాటల ద్వారా మిమ్మల్ని బలపరచునుగాక.